చెప్పమ్మా. అమ్మా ఈ హాస్టల్లో ఉన్నామా, చదువుతున్నా. ఏమైందమ్మా? అన్నలు ఎదుర్కోయినమ్మా, నేను ఓలేను. అట్లా ఒడకమ్మా, చెవులు పోతున్నాయమ్మా, చెవులు పంగలు వలిగిపోతున్నాయమ్మా. అట్లా అంటే ఏమమ్మా, నేను మంచి చదువుకుంటున్నామ్మా, అన్నలు వచ్చి తొలిపోయినరు, దానికి నువ్వు అంతరం కూడా తిడుతున్నాయమ్మా, చెవులు పోతున్నాయమ్మా, తిట్టకమ్మా. పంపిస్తే నువ్వు చేసే పని అవి ఆ లంగ పనులా చూస్తున్నావు అంటే గోడలు దూకి సినిమాలు పోతున్నావు, షికర్లు పోతున్నట్టు ఏం కథ నీ సంగతి? ఇట్లయితే కాదు కదా, సంసారం చేస్తావా నువ్వు? నేను హాస్టల్కి వచ్చిన అనుకో, నీ పొంగు 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 ఆడుకో. నువ్వు చదువుకోమంటే నువ్వు గోడలు దుక్కుతున్నావు, అది చేస్తున్నావు. వస్తాయి నేను ఎల్లుండి వస్తా, ఎల్లుండి వచ్చినాక నీ పని చెప్తాను. నీ సంగతి లట్ట కొడతా, నేను కట్టె తీసుకొని ఇప్పుడు బలగంగా కొడతా. అమ్మా నువ్వు రాకమ్మా, హాస్టల్కి వస్తా అంటే నేను దింకపోతా చూడమ్మా. నువ్వు హాస్టల్కి అయితే రాకే తల్లి, నువ్వు కొట్టుకొని పే అంతా వలిగిపోతుంది. అమ్మ నా గుట్టకే తల్లి సంప. నేను పోతున్నా హాస్టల్ మంచిగా చదువుకుంటా. నువ్వు ఫోన్ కట్ చేయగా నా పని ఖతం చేస్తావు నువ్వు. నేను వస్తావంటే ఏం రాకు, నేను మంచిగా చదువుకుంటా, బుద్ధిమంతులు లాక్కుంటా. ఇట్లా ఉన్నావు మళ్ళీ మనకు కాల్ వచ్చింది అనుకో, నీకేం లేక నేను హాస్టల్కి వచ్చి పొంగ పొంగ వలగొడతా మాకు. ఇట్లా మంచిగా చదువుకో, బుద్ధిమంతులు లాక్కుంటే ఇక సరే ఫోన్ పెట్టేస్తున్నా చూడు. జర్రుంటే వస్తుంటే నా ఫోన్ పెట్టేసిన పానం మీద అర్థమైంది. అయ్యారే మళ్ళీ ఒకసారి సీనియర్ ఎంబడి జూనియర్ ఎంబడి ఏడుకోరు నాయన. అయ్యో బాబు, ఏది ఫోన్ లో మాట్లాడుతున్నావు? అందరూ ఫోన్ లో మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? గంటలు మాట్లాడుతున్నావు, దూరంగా మాట్లాడుతున్నావు. ఏమన్నా ఇంపియొద్దని అరే వస్తుల్లిగా మా అమ్మతో మాట్లాడుతున్నారా మొడ్డగా? ఎర్రసేపు అయితే బచ్చాయిరా, లేకపోతే నన్ను చంపి పడేస్తుంది మా అమ్మ. నా మొడ్డలంట మీ ఎంబడి ఎప్పుడు రారా గెలుతున్నా కూడా నీ అవ్వ. అమ్మేనగా తిడతారా బై, మినిమం కంపల్సరీ తిడతారా బై. చేసే లంగ పనులు మనం ఇంటికి పెద్ద మాట్లాడుతున్నాం రా మమ్మేనగా తిట్టకుండా అదే మన గోడలు దింగిపోతే మరి ఏం రాబాయి, చదువునికో తోలిచ్చారు మనమేమో లంగ పని వాడుతున్నాం వడ్డల్లంట. అరే నేను ఎప్పుడు కలుస్తారా బాయ్, నన్ను మొదలు కొడుతున్నారు కదా బాయ్. నేను అమ్మని మంచి బుద్ధిమంతం చదువుతున్నారా, దా ఆడుకోదాం, ఈ పిల్లలు చూద్దామా, గోడలు దింపే ఆ సినిమా కోదాం అని మీరే కదా బాయ్ నన్ను రెచ్చగొట్టింది. అవ్వా చీ అమ్మ మీరు చేసారు, మీరు లంగ పనులు మళ్ళీ నా మీదకెళ్ళినా నా మీద దొబ్బుతున్నారా? అరే చీ. అరే కాంతీరా బాయ్, ఈ రోజు అయితే మంచిగా పోయి మంది తీసుకుందాం. అమ్మ గోడదంకి ఈ రోజు పోదాం, మంది తీసుకుందాం అండి. మొట్ట నా దగ్గర పైసలు ఉన్నాయి సరేనా, వేసుకొని మంచిగా డిచ్ అయిదాం. డిచ్ అయి మొత్తం ఎంజాయ్ చేద్దాం. సినిమా రిలీజ్ ఉన్నది ఈరోజు, అమ్మడ్డాలి ఏమంట సరేనా. మంచిగా సినిమాకి పోయి ఈకి వద్దాం రెడీ. అరే నీ కాలు మొక్కుతారా నాయన, నన్ను మాత్రం వెళ్ళకుండా నా అమ్మ తిట్టుడుకో, నా షో మొత్తం దిక్కుపోయినాయి రా, రక్తాలు కాలుతున్నాయి రా. నీకు దండం పెడతారా బాయ్. మా అమ్మ కూడా మళ్ళీ సరే తెలిసింది అనుకో, నన్ను ఇక ఏంలే బట్టలు ఉతుకున్నా చూస్తారా రే మా అమ్మ. నీకు దండం పెడతారా అయ్యా, నేను రానరయ్యా. అమ్మ మళ్ళీ ఒకసారి మీ దోస్తే అయిపోతురాయి. నేను బంద్ చేస్తున్నారా మీ దోస్తాను, కట్టిపురా మీ దోస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇది వీడియో ఎవరికి ఉద్దేశించింది కాదు, ఓన్లీ కలుపుదాం మాత్రమే. నవ్వుకోనికే ఫన్ కోసం తయారు చేస్తాము. చూసి ఎంజాయ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.